ఈ రీతిగా ఈ రీతిగా కూడుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, రైట్? ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. My name is Elisha. I'm working as a scientist in Dr. Reddy's laboratory. So I have been started ministry last 3 years. My ministry name is AOC Ministry, Ambassador of Christ. So this is myself. Now I'm going to share word with you. Thank you so much. You're giving such a great privilege. మీరు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు అందరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నానండి. ఎస్పెషల్లీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ గ్లోరీ టు జీసస్. సో టుడే టాపిక్ ఈస్ గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్. గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్, దైవభక్తి మరియు సంతృప్తి. This is very, very important in every person's life. This is very, very, very important, because if you look at the signs and seasons around the world, we are 100% in the last days. మనం గనక లోకంలో జరుగుతున్న విషయాలను గనక ఆ యొక్క గుర్తులని, ఆ యొక్క చిహ్నాలను గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎటువంటి సందేహం లేదండి, మనం అంత్య దినాల్లో ఉండాలి. సో అంత్య దినాల్లో ఉన్న మనము ఇది ప్రాముఖ్యంగా కలిగి ఉండాలి, గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్. అందుకనే పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ తిమోతికి చెబుతున్నటువంటి ఈ మాట అండి, చదువుదాము. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. తెలుగు ఇంగ్లీషు రెండు చదువుదాం. 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికి జీవము విషయములో రాబోవు జీవము విషయములో వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. I read in English. For bodily exercise profiteth little, but godliness is profitable unto all things, having promises of the life that now is and of that which is to come. This is very, very important. మనకి మన బాడీ హెల్తీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే we need to do some exercise, some walking, so some kind of stuff. మనం ఏంటంటే ఖచ్చితంగా వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ, సో తీసుకునే ఫుడ్ కానీ, ఎందుకంటే ఇది మన బాడీకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. బైబిల్ చెప్తుంది ప్రాఫిటెత్ లిటిల్, నాట్ కంప్లీట్లీ, ప్రాఫిటెత్ లిటిల్. అది కొంతవరకే ఉపయోగపడుతుంది. కానీ దైవభక్తి కనుక ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ 1 day, ఇట్ ఈస్ నాట్ 2 day, ఇట్ ఈస్ నాట్ ఏ 1 year 2 year, నాట్ లైక్ దట్. ఆ రీతిగా కాదు, కానీ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఈ దైవభక్తి అనేది ఒక ప్రాసెస్. ఇది కనుక మనం కలిగి ఉన్నట్లయితే ద బైబుల్ సేస్ it is profiteth is now and the coming life. ఎంత ప్రాఫిట్ అంటే నువ్వు ఈ లోకంలో సంతోషిస్తావు అంత మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా నీకు అది ప్రాఫిటెత్ గా ఉంటుంది. ఎందుకంటే దైవభక్తి అనేది వాగ్దానములతో కూడినది. హల్లెలూయా. ఇట్ హ్యాస్ ఆల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దైవభక్తి అనేది వాగ్దానముతో కూడింది కాబట్టి ఇట్ ఈస్ ప్రాఫిటెత్ నౌ అండ్ కమింగ్ లైఫ్. సో దీన్ని వి నీడ్ టు హ్యావ్ ఎక్సర్సైజ్. దీన్ని మనం ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఇంతకీ మనం చూసుకుంటే వాట్ ఈస్ గాడ్లీనెస్? వాట్ ఈస్ గాడ్లీనెస్? ద సింపుల్ వర్డ్ ఈస్ గాడ్ సెంటర్డ్ లైఫ్ ఈస్ గాడ్లీనెస్. గాడ్ సెంటర్డ్ లైఫ్ ఈస్ గాడ్లీనెస్. అంటే మనం చేసే ప్రతి పని కానీ, ప్రతి ఆలోచన కానీ, ఏదైనా కానీ దేవుడికి సంబంధమైన ఆలోచన కలిగి మనం చేయాలి. ఏమే ప్రతిది కూడా, నీ ఎడ్యుకేషన్ కావచ్చు, నీకున్న కెపాసిటీ కావచ్చు, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన టాలెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ యువర్ పొజిషన్, ఐదర్ యూజ్ మనీ, ఐదర్ యూజ్ ఫేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ యూజ్ఫుల్ టు గ్లోరీ ద గాడ్. దేవుడు నామాన్ని
మహిమపరిచే రీతిగా గాడ్ సెంటర్డ్ లైఫ్ గా మన లైఫ్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ సింప్లీ గాడ్లీనెస్. అందుకనే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, బాడీ ఎక్సర్సైజ్ అనేది ఎంతో కొంత ఉపయోగం శరీరానికి ఖచ్చితంగా కావాలి. అందుకనే మనం హాస్పిటల్ కనుక వెళ్తే 40 years అబౌవ్ అయితే డాక్టర్ చెప్తాడు, సో నువ్వు సరైన డైట్ తీసుకోవాలా, ఫుడ్ విషయంలో కంట్రోల్ గా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్మాల్ థింగ్స్ చేయాలి. ఎందుకంటే నీ బాడీకి అది ఉపయోగపడుతుంది కనుక. ఇన్ ద సేమ్ వే ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితంలో కూడా ఇదే ఎక్సర్సైజ్ కలిగి ఉండాలి. అందుకనే పౌలు ఒక చక్కటి మాట అంటాడండి, చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11, ఫిలిపియన్స్ 4:11 verse. రీడ్ ఇట్ అమ్మా, చదువమ్మా. ఫిలిప్పీలు 4:11. నాకు కొదువ కలిగినందున ఓకే, నేను ఎలాగూ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. కంటెంట్మెంట్. ఐ హావ్ లెర్న్డ్, నేను నేర్చుకున్నాను ఎట్లా సంతృప్తి కలిగి ఉన్నాను. అందుకనే పౌలు అంటాడు, నాకు దేన స్థితి తెలుసు, ఉన్నత స్థితి తెలుసు, ఏ స్థితిలో అయినా సరే నేను తృప్తి కలిగి ఉండాలి. అందుకని యేసన్న గారు ఒక మంచి చక్కటి పాట ఒకటి రాశారండి. రాజా జగమెరిగిన నా యేసురాజు అనే పాటలో, దేన స్థితి యందు, ఉన్నత స్థితి యందు పడినను నలిగినను ఏదైనా సరే నేను సంతృప్తి కలిగి ఉంటాను. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో ఈ చివరి దినాల్లో సైతాన్ యొక్క ఆ ప్లానింగ్ ఏంటంటే, ఎవ్రీబడి యాజ్ బిజీ లైఫ్, నో సాటిస్ఫాక్షన్. ఉన్న దేవుడిచ్చిన ఉన్న దాంతో తృప్తి కలిగి నీవు దేవుని స్తుతించే బిడ్డగా, దైవభక్తి కలిగి ఉండే బిడ్డగా ఉండకుండా, సంతృప్తి లేని జీవితంతో దైవభక్తి లేకుండా పరుగులెడతా ఉన్నామని. అన్యులంటే ఓకే, అన్యులంటే వాళ్ళకి తెలియదు. బట్ దేవుడు వాక్యం తెలిసిన మనము, దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా ఇదే రీతిగా సంతృప్తి లేకుండా ఉన్నట్లయితే we lose many things. ఎందుకంటే చాలా వాటిని కోల్పోతాం. ప్రాముఖ్యంగా ఐ వాంట్ టు డిస్కస్ 3 to 4 థింగ్స్. అంటే దైవభక్తి సంతృప్తి లేకపోతే ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్స్. I will cover 1 or 2, 3 points. The first point is, you cannot keep what you gain. If you don't have godliness and contentment, you cannot keep what you gain. దేవుడు నీకు ఏది ఇచ్చింది, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. దైవభక్తి లేక సంతృప్తి కలిగి నువ్వు లేనట్లయితే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ ఆస్తి కావచ్చు, బిడ్డలు కావచ్చు, భార్య కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తృప్తి కలిగి లేనట్లయితే యు లూజ్ ఇట్. అందుకనే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఎందుకు దైవభక్తిలో మనం ఎదగట్లేదు అంటే, లోక ఆలోచన కానీ దేవుడు ఆలోచన కలిగి ఉండట్లేదు. గాడ్లీనెస్ మీన్స్ గాడ్ సెంటర్డ్ లైఫ్. దేవుడు మనం కలిగి ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కూడా ఏంటంటే, యు షుడ్ ఆనర్ అండ్ గ్లోరిఫై గాడ్ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసునే మహిమపరిచే రీతిగా ఉండినట్లయితే యు ఆర్ ఏ గాడ్లీ పీపుల్. నువ్వు దైవభక్తి కలిగిన జనాంగముగా పిలువబడతావు. కానీ ఈ దినాల్లో సంతృప్తి లేదు. ఎవరికైనా అన్సాటిస్ఫాక్షన్. దేవుడు చెప్తున్నాడు, సంతోషించండి. ఈ లోకంలోకి మీరు వచ్చింది సంతోషించడానికి. అందుకనే పౌలు అంటాడు ఫిలిప్పీలో, మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ సంతోషించండి. ఎట్లా సంతోషిస్తాం ఎల్లప్పుడూ? We have so many pain, so many sorrows, so many things in our day-to-day life. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ ఎల్లప్పుడూ ఎట్లా సంతోషిస్తాం అంటే, లోకపరంగా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ ఇఫ్ యు టేక్ ద వర్డ్, ఇఫ్ యు హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గాడ్లీనెస్, యు షుడ్ joyful, rejoice each and every moment. దేవుడు ఇచ్చిన ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఏ పెయిన్, ఏ బాధ ఏది ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ గ్లోరిఫైడ్ టు గాడ్. ద ఫస్ట్ పాయింట్ ఈస్
You can lose what you gain if you don't have the godliness and the contentment. దైవ భక్తి మరియు సంతృప్తి కలిగిన జీవితం కనుక నువ్వు లేకపోయినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం లేకపోతే నువ్వు కలిగి ఉన్నదాన్ని కోల్పోతావు. అందుకనే పౌలు ఈ మాట అంటాడు. 1 తిమోతి 6:6 చదువుదాము. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. Again, read it. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ భక్తి అందరూ కూడా గాడ్లీనెస్ కలిగి ఉంటారు, కానీ దీనికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. దీని టు యాడ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ కంటెంట్మెంట్. గొప్ప లాభ సాధన. ఇట్ ఈస్ ఏ గెయిన్. ఇంగ్లీష్ లో ఉంటుంది గ్రేట్ గెయిన్, నాట్ ఏ గెయిన్. గెయిన్ అంటేనే లాభం, గ్రేట్ గెయిన్ అంటే ఇంక గొప్ప లాభ సాధకు. సంతృప్తి కలిగింది, సంతుష్టి కలిగినటువంటి దైవ భక్తి. మన దైవ భక్తి సంతుష్టి కలిగిందిగా ఉంటుందా? అసలు దైవభక్తి కలిగిన వారిగా మనం ఉంటున్నామా? లెట్ us think one more time, because we are very close to rapture. దేవుడి యొక్క రాకడలో ఎత్తబడడానికి సంఘం సిద్ధంగా ఉంది. The things around the world, all the signs indicated the rapture is going to happen very soon. So children of God, we should prepare to meet Jesus on the clouds. మేఘావాహనుడై వస్తున్నటువంటి మన యేసుని కలుపుకోవటానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. I'll give one best example. ఎందుకంటే 7వ వచనం కూడా చదువుదాం. 7వ వచనం కూడా చదువు. 6:7 1 తిమోతి 6:7. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. చూడండి, పౌలు చెప్తున్నాడు, మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీ తెలియదు, ఈ లోకంలో చెల్లేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం. అసలు ఈ పాయింట్ అనేది చాలా మందికి తెలియదు. ఏదో సాధిద్దాము, ఏదో చేద్దాం, వర్రీ, టెన్షన్, అడావుడు, దేవుడికి సమయం బిజీ. చివరికి నువ్వు పొందుకునేది దెర్ ఇస్ నో యూజ్. ఇదే మాట పాత నిబంధనలో ఒక గొప్ప భక్తుడు అంటాడు. ఇదే మాట, నేను పుట్టినప్పుడు ఎట్లా దిగంబరిగానే వచ్చాను, నేను చనిపోయినా కానీ దిగంబరిగానే వెళ్ళానని ఒక భక్తుడు అంటాడు. చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20 నుంచి 22 దాకా. యోబు గ్రంథము 1 నుంచి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఓకే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ a perfect definition of godliness and contentment. చాలా మంది దైవభక్తి కలిగి ఉంటారండి, కానీ సంతృప్తి కలిగిన దైవభక్తి కలిగి ఉంటారు. యోబుకు వచ్చినటువంటి పెయిన్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. తనకున్న ఆస్తి, మనం చదువుతాం, ఆ దేశంలో అత్యంత ధనవంతుడు, తనకున్న బిడ్డలు, తనకున్న పేరు అంతా కూడా పోతే తన భార్య అంటది, ఎందుకు నువ్వు ఇంకా బ్రతికి, నీ దైవభక్తి ఏం ఉపయోగం? దేవుడు దూషించి నువ్వు చనిపో, నీకు దేవుడు ఏం మేలు చేశాడని అన్నప్పుడు తృప్తి కలిగినటువంటి దైవభక్తి. అందుకనే యోబ్ ఈజ్ ఎ గాడ్లీ మ్యాన్. యోబ్ అనే వ్యక్తి గొప్ప దైవభక్తి కలిగిన వ్యక్తి. అతను అంటున్నాడు, ఈ లోకంలోకి నేను దిగంబరికి వచ్చి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకోపోను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎందుకు ఈ మాట యోబు అన్నాడు? జస్ట్ థింక్ ఏ మూమెంట్, ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఎందుకంటే యోబు మనిషిగా ఉన్న వ్యక్తి, నీలానాల బాధలు, సమస్యలు, తనకి ఫీలింగ్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా యోబు బాధపడకుండా, చింతపడకుండా, ఎందుకంటే మన జీవితాల్లో కొన్నిసార్లు మనం క్రష్ అయిన స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుణ్ణి ఒక్కోసారి ఆలోచిస్తాం, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఇది జరిగిద్దా, అసలు ఏం చేస్తున్నావు ప్రభువా, నా పరిస్థితి ఏంటి, నాకు వచ్చిన ఈ సమస్యలు ఏంటని మనం ఒక్కొక్కసారి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఫ్లెష్, వీఆర్ వీక్ పీపుల్, మనం బలహీనమైన ఘటాలం కాబట్టి, మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఆ రీతిగా మాట్లాడతాం. బట్ హీర్ ఈస్ ద వన్ బిగ్ క్లూ ఏందయ్యా అంటే, యోబు అంటున్నాడు, దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే
దేవుడు నాకు ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు, బిడ్డని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవాకి స్తుతి కలుగును గాక. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా అండి? దెర్ ఈస్ ఎ ప్రామిసెస్ బిహైండ్ దట్. అందుకనే మరలా చదువుదామా? 1 తిమోతి 4:8 చదవమ్మా మరలా ఒక్కసారి. 1 తిమోతి 4:8. దిస్ ఈస్ ద కీ. చదువు. 1 తిమోతి 4:8. ఐ రీడ్ ఇట్. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదయందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఎందుకంటే ఒక్కసారి గమనించండి, యోబు కనుక ఒక్క మాట అయినా సరే తన యొక్క దైవభక్తి విషయంలో దేవుని కనుక నిందించినట్లయితే హీ కెనాట్ రిసీవ్ ద డబుల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి రెండంతల ఆశీర్వాదం పొందుకునేవాడే కాదండి. కానీ యోబు శరీరంలో ఉన్నప్పటికీ హీఈస్ ఎ స్పిరిచువల్ మ్యాన్, హీఈస్ ఎ గాడ్లీ మ్యాన్, హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. హల్లెలూయా. దైవభక్తి కలిగిన వాడు, నీతిపరుడు, ఆత్మతో కూడినటువంటి వ్యక్తి యోబు. యోబుకు తెలుసు, ఒకవేళ నా దేవుడు తీసుకున్నా గానీ, ఎందుకంటే నా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి, నా దైవభక్తి విషయంలో నేను సంతృప్తి కలిగి లేకపోయినట్లయితే మరలా ఐ కెనాట్ రిసీవ్ ద ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్ అని ఎరిగిన వాడు. కాబట్టి ఒక్క విషయంలో కూడా అక్కడ ఉన్న మాట ఏంటంటే ఏ విషయంలో కూడా దైవభక్తి విషయంలో దేవుడి విషయంలో పాపం చేయలేదని. ఇది తెలుసుకున్నటువంటి యోబు తర్వాత మనం చివరి అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి. యెహోవా అతని క్షేమ స్థితిని, సంగమా వినాలి, నీకు నాకు మేబీ క్షేమ స్థితి లేకపోవచ్చు, నీకు నాకు పెయిన్ ఉండొచ్చు, నీకు నాకు బాధ ఉండొచ్చు, కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు. ఆయన ఇచ్చువాడు, ఆయనే కట్టువాడు, ఆయనే గాయపరచువాడు, ఆయనే స్వస్థపరచువాడు. మరలా యోబు కోల్పోయిన సమస్తాన్ని కూడా ఏంటంటే ఆ క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతలు. చూడండి, రెండంతలు. అందుకనే యూ షుడ్ హ్యావ్ ఏ కంటెంట్మెంట్. దేవుడు ఏది ఇస్తే ఉన్న స్థితి నీకు తక్కువ మనీ ఇచ్చాడా, చిన్న ఇల్లు ఇచ్చాడా, జస్ట్ లైక్ ఆ రోజు ఏది మధ్యకన్నం ఇచ్చాడా, యూ షుడ్ గ్లోరిఫై గాడ్. దేవుడు దాన్ని చూసి ఒక దేవదూతను పంపి నిన్ను హానర్ చేస్తాడు, నిన్ను కనపరుచుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. నీవు ఈ లోకంలో దీవించబడటం వల్ల ఎవరికి మహిమ తెలుసా అండి? దేవాతి దేవుడికి మహిమ. అందుకనే యోహాను 15 ఉంటుంది, దేవాతి దేవుడికి మహిమ. సంగమా, ఈ దినాల్లో దేని గురించి నువ్వు వరీ కామాక. మనకి ఒక నిత్యమైన రాజ్యం రాబోతుంది. నీవు నేను ఆ రాజ్యంలో దేవునితో యుగ యుగాలుగా మనం జీవించబోతున్నాం. ఆల్ గ్లోరీ టు గాడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. యూ కెనాట్ కీప్ వాట్ యు గెయిన్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద గాడ్లీ లైఫ్ అండ్ కంటెంట్మెంట్. దైవభక్తి మరియు సంతృప్తి కనుక లేకపోయినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. రెండో పాయింట్, యూ విల్ ఎన్కౌంటర్ పవర్ఫుల్ టెంప్టేషన్స్. Listen, you can encounter powerful temptations. If you don't have the godliness and contentment, you can encounter powerful temptations. Let's read the word. వాక్యం చదువుకుందాము. 1 తిమోతి 4:9. 6:9. రీడ్, చదువమ్మా. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూడండి, ఈ లోకంలో మనకి సంతృప్తి ఎందుకు ఉండదు తెలుసా అండి? బికాస్ ఆఫ్ మనీ. ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ద ఆల్ రూట్స్ ఆఫ్ ఈవిల్. బైబిల్లో ఉంటుంది మాట, 10వ వచనం. మనీ కోసమే మనకు సంతృప్తి ఉండదు. ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి. మనీ గివ్స్ ద ఆన్సర్ ఫర్ ఆల్ థింగ్స్, దట్స్ ఓకే. బట్ మనం ఏంటంటే ఆ సంతృప్తి కనుక లేకపోయినట్లయితే టెంప్టేషన్ లో పడతాం. ఇక్కడ మనం చదువుతున్నాము, ధనవంతులకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లోను పడుదును. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. డేంజరస్.
దేవుడు వాగ్దానం చేసి జాషువాతో అంటాడు, ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకోవాలి, దేవుడు చెప్పినటువంటి మాటను మీరు ఆలకించాలి, దేని యందు మీరు అతిశయపడొద్దంటే. ఒక వ్యక్తి ఉంటాడండి, ఆకాన్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడిచ్చిన ఆశీర్వాదంతో తృప్తి పడకుండా ఆ ఆ యుద్ధంలో వచ్చినటువంటి ఆ మనీను, ఆ బంగారం వెండిని కొంత దొంగిలిస్తాడు తెలియకుండా. దానివల్ల గొప్ప శాపాన్ని అతను తెచ్చుకోవటమే కాదు, కానీ ఏంటంటే సో ఇజ్రాయేల్ కూడా చాలా గొప్ప శాపాన్ని తెచ్చే రీతిగా ఉంటాడు. అందుకని దేవుడు మనకిచ్చిన దాంతో మనం తృప్తి కలిగి జీవిద్దాం, సంతోషంతో నిత్యం ఆయన స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన స్తుతించుట వలన నీ యొక్క ఆత్మీయత అనేది పెరుగుతుంది, దేవుడికి నువ్వు దగ్గరగా జీవించగలుగుతావు. చాలు, ఇంకా ఇంకా ఉంది కానీ ఇంకొక మాట చదువుతాం దీంట్లో. టైమ్ ఈజ్ 5:10. ఓకే, సామెతల గ్రంథము 28:20. సామెతలు 28:20. Proverbs 28:20. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అత్తురపడువాడు శిక్ష నొందకపోడు. చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అంట. నమ్మకమైన వానికి దేవుడు నీకు ఇచ్చిన ఏ పనైనా సరే నమ్మకంగా, విశ్వాసంతోటి, దైవభక్తి కలిగి, సంతృప్తి కలిగి నువ్వు చేసినట్లయితే మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు. ధనవంతుడకు ఆతురపడటం. కొంతమంది ఇంకా జీవితంలో ఏంటంటే సోకాళ్ళు దేవుడి బిడ్డలుగా చెప్తున్నప్పటికీ ధనం కోసమే ఎంపర్లాడుతుంటారు, ధనం కోసమే, ఈవెన్ మందిరానికి కూడా రారు. ధనం కోసం ఏంటంటే ఓవర్ నైట్లు చేస్తారు, ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ దేర్ లైఫ్. దయచేసి, ఎందుకంటే యూ కెన్ ఎన్కౌంటర్ powerful temptations if you don't have the godly life and contentment. The third point, you may wander from the faith. You may wander from the faith if you don't have the godliness and contentment. దైవభక్తి మరియు అసంతుష్టి సహితమైన దైవభక్తి కనుక నువ్వు లేకపోయినట్లయితే విశ్వాసం నుండి తొలగిపోతావు. దిస్ ఈస్ వెరీ డేంజరస్. అంత్య దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా అండి? ప్రేమ చల్లారును, ప్రేమ అనేది చల్లారిపోద్దంట. విశ్వాసం నుంచి అనేక మంది తొలగిపోతారంట. ఎందుకు తొలగిపోతారంటే దిస్ ఇస్ ద రీజన్. ఎందుకంటే వాళ్ళకి గాడ్లీనెస్ గా, అంటే దైవభక్తులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు కూడా ఏంటంటే సంతృప్తి కలిగి ఉండరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి ఉపమానం ఒకటి చెప్తారు. చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి. చాలా ఇంకొక మాట చదువు. 22 చదువమ్మా, అదే అధ్యాయం 22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేను కనుక వాడు నిష్ఫలుడగును. చాలా మంది క్రిస్టియన్స్ అండి, దిస్ ఇస్ ద థర్డ్ కేటగిరీ ఐ థింక్. దేవుడు విత్తు అని ఉపమానం చెప్తా, సో రోడ్డు మీద, రోడ్డు పక్కన, తర్వాత రాతి నేలన, తర్వాత ముండ్ల పొదల్లో దేవుడు 4 కేటగిరీ పీపుల్ గురించి చెప్తాడు సంఘంలో. సో దిస్ ఇస్ ద థర్డ్ కేటగిరీ. అంటే ఈ కేటగిరీలో ఏంటంటే నేల మంచిగానే ఉంటుంది, హృదయం మంచిగానే ఉంటుంది, చక్కగా వాక్యం ఉంటుంది, ఫలిస్తుంది, ఎదుగుతుంది కానీ ఐహిక విచారం, ధనాపేక్ష. ఇక్కడ చూడండి, ఐహిక విచారము, ధనమోహము ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఐహిక ఏదో టెన్షను, ఏదో ఒక విచారము, ఏదో ఒక బాధ, సంతోషం అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. దైవభక్తి కలిగి ఉన్నప్పటికీ తృప్తి అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా ఉపమానం చెప్పి, ఉపమానం ఏంటంటే శిష్యులకు బోధిస్తారు. సామాన్యంగా ఏంటంటే చాలా మంది ఉపమానం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కట్ థింగ్ అనుకుంటారు. నో నో నో, ఉపమానం, పారబుల్ ఈజ్ ఎ మిస్టరీ. ఇట్ ఈస్ రివీల్డ్ టు ఓన్లీ చూజన్ పీపుల్, నాట్ ఆల్ పీపుల్. దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రజలకు మాత్రమే ఉపమానం యొక్క ఆ మర్మము అనేది దేవుడు బయలుపరుస్తాడు. ఈ ఉపమానాన్ని శిష్యులకి, అక్కడ ఉన్న జన సమూహానికి అందరికి చెప్తే ఉపమానం అర్థం కాదు వారికి. ఏంటేసా ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు
ఒక్కొక్కటి చక్కగా ఏంటంటే విశుద్ధపరుస్తూ ఉంటారు. ఈ థర్డ్ కేటగిరీ పీపుల్ చాలా మంది ఉంటారు. ఈ కేటగిరీ చాలా చాలా మంది ప్రాముఖ్యంగా సంఘ సభ్యులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తృప్తులు ఐహిక విచారం, అంటే ఈ లోకం విచారం. నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది కొనలేదు, పిల్లోడు ఏమవుతాడో, పిల్లలు సెటిల్ అవుతాడో లేదు, నా జీవితం ఎట్టుండిద్దో, నేను ఎట్లా బ్రతుకుతాను, రేపు ఏమవుతుందో, ఐహిక విచారం. ధనమోహం, ధనంతో తృప్తి ఉండదు, ధనాన్ని ప్రేమిస్తా ఉంటారు, ధనం కోసమే ప్రయాసపడుతుంటారు. సంగమా, మనం ఆ రీతిగా ఎప్పటికీ ఉండకూడదు. దైవ భక్తి కలిగిన వారమై సంతృప్తి కలిగి ఉందాం. దేవుడు ఇచ్చిన దాంతోనే తృప్తి చెందుదాం. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే స్తుతిద్దాం. యోబు వలె స్తుతిద్దామండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మిస్టరీ. దెర్ ఈస్ ఎ ప్రామిసెస్, దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ బిహైండ్ దట్. దాని వెనక చక్కటి వాగ్దానాలు, చక్కటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఫోర్త్ పాయింట్, you will experience great sorrows. If you don't have godliness, you will experience great sorrows. Read the verse, మొదటి తిమోతి 6:10 చదువు. I will close within 5 minutes. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని. ఎంత డేంజరస్ అండి చెప్పండి ఒకసారి. నీ ఆత్మీయ జీవితం అంతా కూడా ఏంటంటే సంవత్సరాలు మందిరాలకు వెళ్తా, సంవత్సరాలు కానుకలిస్తా, సంవత్సరాలు బైబిల్ చదువుతా, నీవు గనక ఈ రూట్ అందుకనే ఇంగ్లీష్ లో నేను చెప్పాను కదా, లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష కలిగి ఉంటే చాలండి, యు ఆర్ ఇన్ వెరీ డేంజరస్. అందుకే యేసయ్య ఇద్దరు గురించి ఈ లోకంలో మాట్లాడతాడు. ఈవెన్ సాతాను కూడా మెన్షన్ చేయదు. అయితే సిరికి కానీ లేకపోతే ప్రభువు కానీ, ఈ ఇద్దరులో ఎవరికే ఒకరు మీరు దాసులుగా ఉన్నారు. ఇద్దరికి దాసులుగా ఉండి ప్రభువును సంతోష పెట్టడం అనేది ఇంపాసిబుల్. ధనాపేక్ష అన్ని వీళ్ళన్నిటి కూడా ఏంటంటే మూల కారణం. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు. ఓకే, అందుకనే ఈ గ్రేట్ సారోస్ వస్తాయనే ఇది తెలుసుకున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త అద్భుత రీతిగా ఐగుప్తు దేశం నుంచి 10 తెగుళ్ళ చేత, దేవుడి యొక్క గొప్ప ఆశ్చర్య కార్యముల చేత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటి గొప్ప సాత్వికుడైనటువంటి మోషే ఏమంటాడో తెలుసా అండి? చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 11వ అధ్యాయం 23. హల్లెలూయా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టింది. ఓకే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి బ్యూటిఫుల్ వర్డ్స్. ఏలయనగా చదువు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును యందు దృష్టి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి మోషే లైఫ్ లో. మోషే అంటున్నాడు, ఎదిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని. ఐగుప్తు ధనము కంటే, ఎందుకంటే ఐగుప్తు రాజు అవుతాడు మోషే ఫరో కుమార్తె పెరుగుతాడు. ఆల్మోస్ట్ తన యవన ప్రాయం అంతా అక్కడే ఉండి అనేక విద్యలు నేర్చుకుంటాడు. హీఈస్ వెరీ టాలెంట్ గాయ్. అన్ని విషయాల్లో రాటు తెలిపినటువంటి గొప్ప ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. అయినప్పటికీ కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద చూడండి, దేవుడి కోసం ఎటువంటి స్టెప్, ఏ రాడికల్ డెసిషన్. ఎందుకు ఇంత రాడికల్ డెసిషన్ తీసుకున్నాడంటే మోషేకి తెలుసండి. ఎందుకని ఇక్కడ చూడండి ఒక మాట, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. విశ్వాసం ఇందాక మనం చూసాము, యు మే వాండర్ ఫ్రమ్ ద ఫెయిత్. ఎందుకంటే దైవ భక్తి మరియు సంతృప్తి కలిగి నువ్వు ఉండకపోయినట్లయితే విశ్వాసం నుంచి తొలగిపోతావు. కానీ మోషే గొప్ప విశ్వాసం కలిగిన వాడు. అందుకనే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె అంటే అంటే దాని మీనింగ్, దాని యొక్క ఆ మిస్టరీ కనుక మీరు చూసినట్లయితే, ఫరో కుమారుడు ఫరో కుమార్తె అంటే ఫరో ఈ లోకానికి సాదృశ్యం. ఫరో ఈ లోకానికి సాదృశ్యము, పాపానికి, పాపపు లోకము ఐగుప్తు దేశం. వారి యొక్క కుమారుడుగా అని అనిపించుకోలేదు. కానీ నిందైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా సరే, నాకు తెలుసు దేవుడు నాకు ఇవ్వబోయే మహిమ, నాకు తెలుసు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని శ్రమైనప్పుడు కూడా దేవుడు ప్రజలతో ముందుకు సాగాడు. చూడండి, గొప్ప సారోసి ఆ టెంప్టేషన్ లోనికి వెళ్లకుండా మోషే ఏ రీతిగా ముందుకు సాగాడు. అందుకే సామెతల గ్రంథంలో 15:16 ఈ మాట ఉంటుంది. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సామెతలు 15:16 నేను చదువుతున్నాను. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. మరలా చదువుతున్నాను. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచిద్దామా, మనం ఏ పరిస్థితిలో దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని కనపరుద్దామా? దేవుడు ఈ చిన్న వాక్యాన్ని వినికిడిలో దీవించును గాక. మీరందరూ కూడా ఈ దైవభక్తి అండ్ కంటెంట్మెంట్, సంతృప్తి కలిగి జీవితురుగాక. మనం ఆయన రాకడలో అందరం ఎత్తబడును గాక. ఆమె దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సరళ ఆంటీ గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం.